టాలీవుడ్ ట్రెండింగ్ లో ఈ రోజు హెడ్లైన్స్ చూద్దాం. ప్రకాష్ రాజ్ దొంగతనం బయటపడింది. ఎన్టీఆర్ బర్త్డేకి 4 గుడ్ న్యూస్లు. వారణాసికి స్మాల్ బ్రేక్. ప్రకాష్ రాజ్ గారి దొంగతనం నాకు తెలుసంటున్న స్టార్ రైటర్. రీసెంట్ గా స్టార్ రైటర్ మరుదూరి రాజా సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేశారు. సదరు పోస్ట్ లో ప్రకాష్ రాజ్ గారు ఇంత దిగజారిపోతారనుకోలేదు. రచయితగా బాధగా ఉంది. మీకు నా ముందస్తు సానుభూతి. రంగమార్తాండ. మొదట మీరు ఆఫీస్ బాయ్, ప్రొడ్యూసర్ జేబులో డబ్బు కాజేసి చెన్నై చేరి గొప్ప ఆర్టిస్ట్ అయ్యారు. మీలాగే రాముడు అనుకుంటే ఎలా? మీ కథ మొత్తం నా దగ్గరుంది అని పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ పోస్ట్ సంచలనంగా మారింది. 2 రోజుల క్రితం ప్రకాష్ రాజ్ రాముడిని విమర్శిస్తూ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ బర్త్డేకి 4 శుభవార్తలు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బర్త్డేకి కౌంట్ డౌన్ మొదలైంది. ఈ నెల 20న జరగబోతూ ఉండగా ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్టీఆర్ కూడా తన బర్త్డేకి ఫ్యాన్స్ కి అదిరిపోయే ట్రీట్ ని ఇవ్వబోతున్నట్టుగా టాక్. ప్రస్తుతం చేస్తున్న ప్రశాంత్ నీల్ మూవీ నుంచి లుక్ రిలీజ్ తో పాటు దేవరా 2 త్రివిక్రమ్ మూవీకి సంబంధించిన విషయాల గురించి చెప్పబోతున్నట్లుగా తెలుస్తోంది. తమిళ దర్శకుడితో ఒక మూవీ ఉందని ప్రకటించనున్నారని ఒక రేంజ్ లోనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రియుడు సుకేష్ కి జాక్విలిన్ వెన్నుపోటు. మనీ లాండరింగ్ కేసులో ఈడీ నమోదు చేసిన ఛార్జ్ షీట్ లో సుకేష్ తో పాటు సాహోబామా జాక్విలిన్ నిందితురాలుగా ఉన్న విషయం తెలిసిందే. నిన్న శుక్రవారం నాడు జాక్విలిన్ తన న్యాయవాది ద్వారా ఢిల్లీ పటియాలా హౌస్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తను అప్రూవర్ గా మారి సుకేష్ కేసులో తనకి తెలిసిన అన్ని నిజాలను చెప్తానని సదరు పిటిషన్లో తెలిపారు. దీంతో జాక్విలిన్ విజ్ఞప్తిపై అదనపు సెషన్స్ జడ్జి ప్రశాంత్ శర్మ స్పందిస్తూ తమ అభిప్రాయాన్ని తెలపాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణని ఏప్రిల్ 20కి వాయిదా వేసింది. జాక్విలిన్ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. హాయ్ నాన్న దర్శకుడితో విజయ్ దేవరకొండ కొత్త చిత్రం స్టార్ట్. హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుస క్రేజీ ప్రాజెక్ట్స్ తో దూసుకుపోతున్న విజయ్ దేవరకొండ నుంచి మరో కొత్త మూవీ అనౌన్స్మెంట్ వచ్చింది. హాయ్ నాన్న ఫేమ్ శౌర్య దర్శకుడు. ఇండియన్ సినిమాని గ్లోబల్ స్థాయికి తీసుకువెళ్లడమే లక్ష్యంగా పలువురు హాలీవుడ్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు. వీడి శౌర్యం అంటూ రిలీజ్ చేసిన పోస్టర్ లో విజయ్ దేవరకొండ 4 పెట్ డాగ్స్ ని తీసుకొని నడుచుకుంటూ వెళ్తున్నాడు. వెనక 7 వ్యక్తులు వివిధ రకాల ఆయుధాలతో ఉన్నారు. ఇప్పుడు కనిపించే కోపమంతా ఒకప్పటి ప్రేమ అనే క్యాప్షన్ ని పోస్టర్ పై రాశారు. వారణాసికి స్మాల్ బ్రేక్. నిజమేనా? మహేష్ రాజమౌళిలో ప్రెస్టీజియస్ మూవీ వారణాసి శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ప్రెసెంట్ హైదరాబాద్ లో వేసిన ఒక భారీ సెట్ లో ఒక సాంగ్ ని చిత్రీకరిస్తున్నారు. ఈ సాంగ్ కంప్లీట్ అయ్యాక షూట్ కి స్మాల్ బ్రేక్ ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. మండుతున్న ఎండలే ప్రధాన కారణమని టాక్. జూన్ లో కొత్త స్కెడ్యూల్ స్టార్ట్ చేస్తారని అంటున్నారు. స్టార్ హీరోకి సన్నిహితుడైన ప్రొడ్యూసర్ కోసం పోలీసుల గాలింపు. నిజమేనా? ప్రెసెంట్ ఇండస్ట్రీలో ఒక షాకింగ్ న్యూస్ హల్చల్ చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ సిఐడి అధికారులు ఒక ప్రముఖ నిర్మాత కోసం హైదరాబాద్ లో గాలింపు చర్యలు చేపట్టారని, సదరు నిర్మాత ఒక స్టార్ హీరోకి అత్యంత సన్నిహితుడని కూడా సమాచారం. ఆర్థిక పరమైన ఫిర్యాదులు రావడమే పోలీసుల వెతుకులాటకి కారణమని తెలుస్తోంది. సల్మాన్, దిల్ రాజు, వంశీ పైడిపల్లి మూవీ లాంచ్. కండల వీరుడు సల్మాన్ ఖాన్, దిల్ రాజు, వంశీ పైడిపల్లి కాంబోలో మూవీ ఉన్న విషయం తెలిసిందే. ఆ ముగ్గురి కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతూ ఉండగా ఈ రోజు ముంబైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. నయనతార హీరోయిన్ గా చేస్తున్న ఈ ప్రాజెక్టుపై అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో ఇప్పటి నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న సల్మాన్ ని వంశీ ఎలా చూపించబోతున్నాడనే ఆసక్తి కూడా అందరిలో ఉంది. డైరెక్టర్ వేటలో రామ్ పోతినేని సొంత కథనా? ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని వరుస డిజాస్టర్స్ ని చవి చూస్తున్నాడు. లాస్ట్ ఫిలిం ఆంధ్ర కింగ్ తాలూకా కూడా ఇదే పరిస్థితి. దీంతో ఈసారి ఎలాగైనా హిట్ అందుకోవాలనే పట్టుదలతో తానే ఒక కథ తయారు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. సదరు కథకి ఏ డైరెక్టర్ అయితే న్యాయం చేయగలడని రామ్ సర్చింగ్ లో ఉన్నట్లుగా టాక్. స్వయంభు కోసం నెట్ఫ్లిక్స్ సరికొత్త డీల్. నిఖిల్, సంయుక్త మీనన్, భరత్ కృష్ణమాచారిల ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ స్వయంభు. ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా కోసం ఓటీటీ హక్కులకి సంబంధించి నెట్ఫ్లిక్స్ తొలిసారిగా ఒక డీల్ ని తీసుకువచ్చింది. సదరు డీల్ ప్రకారం స్వయంభూ థియేటర్స్ లో ఎంత కలెక్ట్ చేస్తుందో అందులో సగం అమౌంట్ ఓటీటీ అమౌంట్ కింద ఇస్తారు. అంటే స్వయంభూ థియేటర్స్ లో 100 కోట్లు వసూలు చేస్తే 50 కోట్లు నెట్ఫ్లిక్స్ చెల్లిస్తుంది. ప్రకాష్ రాజ్ కి కౌంటర్ ఇచ్చిన నాగబాబు. హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడిపై ప్రకాష్ రాజ్ చేసిన అనాలోచిత వ్యాఖ్యలు ప్రకంపనలు రేపుతూనే ఉన్నాయి.
రీసెంట్ గా ఈ విషయంపై ప్రముఖ నటుడు జనసేన ఎమ్మెల్సీ నాగబాబు మాట్లాడుతూ, ప్రకాష్ రాజ్ గారు, మిమ్మల్ని మీరు క్రైస్తవ నాస్తికుడినని చెప్పుకుంటున్నప్పటికీ మీ తల్లిగారి అంత్యక్రియలప్పుడు ఆమె విశ్వాసాన్ని గౌరవించారు. మీరు కూడా అదే స్ఫూర్తితో కోట్లాది మంది నమ్మకాలను గౌరవించాలి. నాస్తికత్వం అంటే దేవుళ్ళని లేదా భక్తులని ఎగతాళి చేయడం కాదు. హిందూ మతం మాత్రమే తన సిద్ధాంతాల ద్వారా నాస్తికత్వాన్ని స్వీకరించిన ఏకైక మతం. ఇతర దేశాలలో అయితే ఇలాంటి మాటలు మిమ్మల్ని తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేవి. భవిష్యత్తులో మీలాంటి గౌరవహీనమైన వ్యక్తులతో వాదనకు దిగనంటూ ఎక్స్ వేదికగా తెలిపాడు.